ఓం శ్రీ గురుభ్యో నమః. శాంతి మంత్రం. వేగవంతమైన నేటి సామాజిక జీవనంలో మానసిక ప్రశాంతత, మనుషుల మధ్య సహనం, సామరస్యం తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వేదోక్తమైన శాంతి మంత్రాలు మనిషి మనసును నిలకడగా, ప్రశాంతంగా ఉంచే ఆధ్యాత్మిక ఆధారాలుగా నిలుస్తాయి. వ్యక్తిలో సద్భావనను, కుటుంబంలో సఖ్యతను, సమాజంలో ఐక్యతను పెంపొందించే శక్తి వాటికి ఉంది. చాలా వరకు శాంతి మంత్రాలు వేదాలు, ఉపనిషత్తుల నుంచి ఉద్భవించాయి. సహనావవతు సహనౌ భునక్తు అన్న మంత్రానికి మూలం తైత్తరీయోపనిషత్తు. విద్యారంభ సమయంలో దీన్ని పఠిస్తారు. ప్రతి ఉపనిషత్తుకి ఎన్ని అధ్యాయాలు ఉన్నా ప్రారంభంలో ఒక శాంతి మంత్రం ఉంటుంది. కానీ ఈ ఉపనిషత్తులో మాత్రం ప్రతి అధ్యాయానికి ఓ శాంతి మంత్రం ఉంటుంది. గురు శిష్యులు రక్షణతో, పరస్పరం ద్వేషం లేకుండా వ్యక్తిగత శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక ఈ మంత్రానికి అర్థం. ఓం పూర్ణమదః పూర్ణమిదం అన్న ఈశావాస్యోపనిషత్తు ప్రారంభంలోని శాంతి మంత్రానికి అర్థం భగవంతుడు సంపూర్ణుడు అని. ఆయన నుంచి ఉద్భవించిన విశ్వము సంపూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణాన్ని పరిహరిస్తే మిగిలేది పూర్ణమే. ఈ శాంతి మంత్రం బ్రహ్మం తాలూకు పరిపూర్ణ తత్వాన్ని సూచిస్తూ ఆ బ్రహ్మం నుంచే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఉద్భవించిందని చెబుతుంది. అత్యంత గంభీరమైన శాంతి మంత్రం ఇది. సర్వేషాం స్వస్తిర్భవతు అనేది బృహదారణ్యక ఉపనిషత్తులోనిది. సాంప్రదాయ శాంతి ప్రార్థనగా ప్రాచుర్యం పొందిన ఈ మంత్రానికి అర్థం అందరికీ శుభం, శాంతి, మంగళం కలగాలి అని. ఓం దౌ శాంతి అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి అనే మంత్రానికి మూలం యజుర్వేదం. ఆకాశంలో, భూమిపై, జలంలో సర్వత్రా శాంతి పరిఢవిల్లాలి అన్న విశ్వశాంతి భావాన్ని వ్యక్తీకరిస్తుంది ఈ మంత్రం. ఓం భద్రం కర్ణే బభిః శృణుయామదేవాః అనే మంత్రాన్ని ముండకోపనిషత్తు ప్రారంభంలో పఠిస్తారు. ఓ పూజ్యదే వినగలగాలి, మా కళ్ళతో మంగళకరమైనవే చూడాలి, భగవంతుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా, ధార్మికంగా జీవించగలగాలి అని దీనికి అర్థం. ఇంద్రియాలను మంచి విషయాల వైపు మళ్లించాలని చేసే ప్రార్థన ఇది. ఉపనిషత్తుల అధ్యయన ప్రారంభంలోనూ, యజ్ఞాలు, హోమాలు వంటి క్రతువులలోనూ, ఆధ్యాత్మిక సభలలోనూ విశ్వశాంతి కోసం ఈ మంత్రం పఠిస్తారు. భారతీయ వేద సంస్కృతి ఉన్నతిని చాటే అత్యంత పవిత్రమైన మంత్రాలివి. శాంతి అంటే కేవలం భౌతికంగా కనిపించే కళ. ఈ మంత్రాలలో 3 సార్లు శాంతి అనే పదం ఉచ్చరించడం ద్వారా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అడ్డంకులు తొలగాలని కోరుకుంటారు. అందువల్ల ఇవి వ్యక్తిగత వికాసానికే కాక సమాజ శ్రేయస్సుకు కూడా మార్గదర్శకాలు. మానవ జీవితాన్ని సవ్యమైన దిశలో నడిపించే దారిదీపాలు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.